ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు పిల్లల్ని చదివిస్తున్నానని. ఇప్పుడు వరకు అంటే నాకు తెలిసి బయటికి తెలిసిండదు మాక్సిమం. ఎంత మందిని చదివించారమ్మా? కనీసం అంటే ఒక 3-4 చదివించింది. నలుగురు మా పిల్లలు బంధువులలో వాళ్ళకి ఎగ్జామ్స్ కు ఫీజు తక్కువ ఏంటది, అమౌంట్ ఎక్క అంటే నేను కొంచెం కనుక్కొని మళ్ళీ వాళ్ళకి పిల్లలకు కూడా చెప్పేదాన్ని, ఇలా చదువుకోవాలి ఇలా చదువుకోవాలి. నాకు వచ్చిన సగం అర్ధ నాలెడ్జ్ అయినా కూడా పిల్లలకి ఎంకరేజ్మెంట్ గా మోటివేటింగ్ గా చెప్పేదాన్ని. ఓకే, కానీ నేను ఒకటి అడుగుతానమ్మా, అంటే బేసిక్ గా చదువు ఇంపార్టెంట్ పిల్లలకని మీకు ఎందుకు అనిపిస్తుంది? ఖచ్చితంగా చదువు ఉండాలి. ఓకే, అంటే నేను ఒకటి చెప్తా దీంట్లో. ఇప్పుడు మీరు ఇంటర్ చదివే మీరు యూట్యూబ్ లో రెవెన్యూ చేస్తూ ఇట్లున్నారు, మీ పిల్లలు చదువుకొని జాబ్ చేస్తున్నారు, వాళ్ళు బాగున్నారు. మరి చదువు ఎందుకు ఇంపార్టెంట్? చదువు ఇంపార్టెంట్ అంటే నీకు కొంచెం పైకి ఎదుగుదల రావాలి అంటే కొంచెం చదువు ఉండాలి కదా. 4 అక్షరాలు నేర్చుకుంటేనే కదా. ఇప్పుడు ఆ 4 అక్షరాలు నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు ఎడిటింగ్ నేర్చుకున్నాను కదా. గ్రేట్. నేను అనేది అది, చదువు అనేది కంపల్సరీ ఉండాలి. చదువు రాలేదని కూడా దిగులు పడకూడదు.